గతంలో వచ్చిన ఫ్లాప్స్ కారణంగా ముగ్గురు డైరెక్టర్స్ డైనమాలో పడిపోయారు. అందుకని ఈ ఇయర్ లో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన కెరీర్ లో ఫ్లాప్స్ కొత్తేమీ కాకపోయినా లైగర్ డిజాస్టర్ తో పూరి ఇమేజ్ డ్యామేజ్ అయింది. రామ్ పోతినేని హీరోగా ఆగస్టు 15న రిలీజ్ అయ్యే డబుల్ స్మార్ట్ తో పూరి జగన్నాథ్ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక అదే స్థాయిలో హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్న మరో డైరెక్టర్ కొరటాల శివ. అసలు ఈ డైరెక్టర్ నుంచి ఆచార్య లాంటి ఒక సినిమా వస్తుందని ఆడియన్స్ ఎప్పుడు అనుకొని ఉండరు. ఎందుకంటే ఆచార్య ముందు వరకు కొరటాల గారు తెరకెక్కించిన అన్ని సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే. ఇప్పుడు దేవరాతో హిట్ కొట్టి ఆచార్య అనే డిజాస్టర్ ని మర్పించాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత క్లీన్ హిట్ కోసం ఒక దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్న మరో డైరెక్టర్ శంకర్. రోబో తర్వాత శంకర్ కి సరైన హిట్ పడలేదు. విక్రమ్ హీరోగా తెరకెక్కించిన ఐ సినిమా తమిళంలో మాత్రమే హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన 2.0 హిందీలో మాత్రమే మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన భారతీయుడు 2 శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ తో